హాయ్ అండి. ఇది పార్ట్ 2 వీడియో గార్డెన్‌ది. ఇంకా ఇది చూసారు కదా! తమలపాకు మొక్కండి ఇది. చిగురు బానే వచ్చింది పైన. కానీ దీనికి ఎండ తగలకో ఏమో కింద అయితే ఆకులన్నీ రాలిపోతున్నాయి. పైనైతే చిగురు పెట్టింది బానే. ఇక తమలపాకు మొక్క పక్కనే మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను. ఇది డార్క్ గ్రీన్ మనీ ప్లాంట్ ఇది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి ఆకులు. నేను వీక్లీ వన్స్ దీనికి రైస్ వాటర్ అంతా వేస్తుంటాను తమలపాకు మొక్కకి. నెక్స్ట్ అలాగే మనీ ప్లాంట్‌కి. ఇక ఇది పాట్స్ ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. బాగున్నాయని. ఇందులో కూడా మనీ ప్లాంట్స్ పెట్టాను. ఇందులో డార్క్ గ్రీన్ ఒకటి, నెక్స్ట్ యెల్లో అండ్ గ్రీన్ పెట్టుకున్నా. అదొక క్రీపర్ అది పెట్టాను. నెక్స్ట్ ఇది కూడా మనీ ప్లాంటే. కిచెన్లో పెట్టుకుందాం ఇటు అటు అని గ్రిల్స్ ఉన్నాయి మాకు కిచెన్లో, అందుకని అలా పెట్టాను. ఇది కూడా క్రీపరే. ఇక ఇది స్పైడర్ ప్లాంట్, బేబీ స్పైడర్ ప్లాంట్ చిన్నది తీసి పెడితే వచ్చింది. ఇది స్నేక్ ప్లాంట్ వేరేది, ఇది చిన్నగా వస్తుంది కదా అది. ఇంకా మాకు ఎంట్రన్స్ దగ్గరలో ఇలా 2 ప్లాంట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇవి కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్స్. దీనికి ఎండ అంతా ఏం అవసరం లేదు, వాటర్ కూడా ఎక్కువ వేయవసరం లేదు. ఇవి చాలా చిన్నదండి. ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను. 2 కూడాను. 2 వేరువేరులేండి. ఒకటి కాదు 2 డిఫరెంట్. చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను. ఎంత బాగుందో. ఇంకా ఇదైతే మా పిల్లలు అటు ఇటు తిరిగైతే ఇంకా హోల్స్ చేసేసారండి. లేదంటే ఇంకా బాగుండేది మొక్క. చాలా బాగుంటాయి అసలు చూడడానికి. మార్నింగ్ అయితే డోర్ ఓపెన్ చేసి చూసామంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే చాలా బాగుంటాయి. ఇంకా దీనికి బేబీ ప్లాంట్స్ చూపిస్తాను రండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇందులోనే బేబీ ప్లాంట్స్ తీసి నేను తులసి మొక్క దగ్గర 4 పార్ట్స్లో రీపార్ట్ చేశానండి. మళ్ళీను చాలా ఎక్కువే వచ్చాయి. ఇంకా ఇవి ఎంట్రన్స్లో 2 ఇండోర్ పార్ట్స్ పెట్టాను ఇవి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మనం చాలా వర్క్ చేసి స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం కాసేపు వచ్చి మొక్కల దగ్గర కూర్చున్నామంటే మైండ్ రిలాక్స్ అవుతుందండి. అందుకనే వీలైనంత వరకు కూడా కొంచెం అయినా సరే మొక్కలు తెచ్చి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది నా అభిప్రాయం అండి. ఇక ఇది క్రీపరు. ఉన్నది మాకు చాలా చిన్న ప్లేస్ అండి. కొంచెం ప్లేస్‌లోనే చాలా నీట్‌గా నాకు వీలైనంత వరకు కూడా మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. ఇక ఒక స్టీల్ బౌల్ అయితే హోల్ పడిపోయింది. అది ఎందుకు ఇంకా వేస్ట్ చేయడం అని ఇంకా దానిలో మన్ను తెచ్చేసి పెట్టి ఇక ఒక చిన్న మొక్క అయితే పెట్టేశాను దాంట్లో కూడా. ఇక ఇదండి మా గార్డెన్ టూరు. మీకు కనుక మన ఛానల్‌లో వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.